సార్ అప్పట్లో జైబోలో తెలంగాణ, ఇవాళ రుద్రంగి. ఇందులో మీకు బాగా నచ్చి మీరు ఒప్పుకున్న రీజన్ ఏంటి? జైబోలో తెలంగాణ అనేది పర్పస్కి జరిగింది. రుద్రంగి అనేది నా ప్యాషన్కి జరిగింది. అంటే ఇందులో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి సార్? డైరెక్టర్ చెప్పిన విధానం, కాన్ఫిడెన్స్ నచ్చిందండి. ఇనీషియల్గా చెప్పగానే మనసులో ఓకే అనుకున్నా కానీ నిజంగానే బయట చెప్పినట్టు కొత్త ప్రొడ్యూసరు, కొత్త డైరెక్టరు చేయాలా, తట్టుకోగలరా బడ్జెట్, ఎందుకంటే పెద్ద బడ్జెట్ సినిమా ఇది. అండ్ నేను అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోయింది కూడా. ఇన్ఫ్యాక్ట్ సెట్కి ఎంటర్ అవగానే మనకి గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆ రేంజ్లో సంతోష్ తీయటం, ఆ బ్లాక్స్ పెట్టడం అవన్నీ చూసి బాగా ఇంప్రెస్ అయ్యాను. అండ్ క్యాస్టింగ్ కూడా దొరసానీలు వీళ్ళందరూ లుక్ ఫీలు వేరేగా ఉంది అనేది కాన్ఫిడెన్స్ ఉంది. ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న సినిమా, పెద్ద సినిమా బడ్జెట్ అనేది వాళ్ళ పాయింట్ దాటిపోయాం, ఆ స్టేజ్ దాటిపోయాం. డబ్బులు పెడితే సూపర్ హిట్ లేకపోతే కాదు అనేది కాదు ఇవాళ. మొన్న రీసెంట్గా కూడా చూశారు సామర్థ్యం వారు కానీ, మన ఆ సినిమా కూడా బాగుందన్నారు. సో ఇట్ ఈస్ నాట్ స్మాల్ ఆర్ బిగ్. ఈ సినిమా పర్టికులర్గా కల్ట్ సినిమా అవుతుంది. అందరూ అనుకుంటున్నట్టు ఇదేదో పోరాటమో లేకపోతే ఇంకోటి కాదు. ఇట్స్ అ వైలెంట్ ఫ్యామిలీ డ్రామా. ఆ వైలెన్స్ కూడా ఆడాళ్ళ మధ్యన, హస్బెండ్ మధ్యన, వైఫ్స్ మధ్యన, లవర్స్ మధ్యన ఎలా జరుగుతుంది అనేది ఈ కథ. అంటే కొత్తగా ఉంది, డెఫినెట్గా వేరేగా ఉంటుంది. వేరే సినిమాలు వాళ్ళు చూస్తారనే నమ్మకం ఉంది కాబట్టి ధైర్యంగా ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది. ఇందులో కూడా విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఉందా? అట్లా కనిపిస్తుంది ట్రైలర్లో చూస్తే. ఎదవనే డౌట్ లేదు. బట్ ఈ ఎదవ కూడా నచ్చుతాడు అనుకుంటున్నాను నేను. జగపతి గారు, మీరు ఫ్యామిలీ హీరో నుంచి లెజెండ్ తోటి ఒక వేరే డైమెన్షన్ తీసుకున్నారు. అందులో చాలా లౌడ్ అండ్ క్రూయల్ విలన్గా కనిపించారు. ఇది చూస్తే ఇంకొక అంటే దాన్ని కూడా దాటిపోయి ఇంకొక పీక్ స్టేజ్లో కనిపిస్తూ ఉంది. మీరు ఆ లౌడ్నెస్, ఆ డైలాగ్స్ చెప్పడం కానీ అవి కానీ. సో దీనికోసం ఏమైనా ప్రిపరేషన్ ఏమైనా జరిగిందా ఈ చేయడానికి? ఇది ప్రిపరేషన్ ఐ వుడ్ గివ్ ద క్రెడిట్ టు ద డైరెక్టర్ అండి. ప్రిపేర్ అయ్యి వచ్చాడు, నెంబర్ 1. నెంబర్ 2, ఇది వైల్డ్ క్యారెక్టర్. ఇది వైలెంట్ క్యారెక్టరా, అగ్లీ క్యారెక్టరా ఏంటనేది పక్కన పెడితే ఒక వైల్డ్, అంటే ఒక ఎక్సెంట్రిక్ వైల్డ్ మిక్స్ అయి ఉన్న ఒక దొర. ఆ రోజుల్లో ఆ గడి, ఆ దొరలో ఆ బానిసలు ఎలా ఉంటారనేది మీరు లెజెండ్ గుర్తు చేసి మంచి పని చేశారండి. 3 years సినిమా లేకుండా ఇంట్లో కూర్చున్నప్పుడు లెజెండ్ వచ్చింది. అదే విన్నప్పుడు ఎక్సైట్ అయ్యాను. థ్యాంక్స్ టు బోయపాటి సీను. ఆ క్యారెక్టరైజేషన్ అనేది సాలిడ్ క్యారెక్టరైజేషన్ ఇచ్చాడు. అలాగే న్యాచురలీ బాలయ్య బాబు అసలు ప్రతి నాయకుడు ఎవరు ఆయన ఏం పట్టించుకోడు. ఆయన ధైర్యం ఆయనకి, ఆయన కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన ఎంకరేజ్ చేశారు. సో అది నాకు సెకండ్ ఇన్నింగ్స్ అని మీరు పేరు పెట్టారు. నేను ఇది థర్డ్ ఇన్నింగ్స్ అని నేను పేరు పెట్టుకుంటున్నాను. అంటే క్యారెక్టరైజేషన్ అటువంటిది. క్యారెక్టర్లో దమ్ ఉంటుంది, డెఫినెట్గా మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్. జగపతి గారు, సోలోగా పోస్టర్ మీద కనిపించి చాలా కాలం అవుతుంది. రుద్రంగి ఎగ్జైట్మెంట్ ఇచ్చిందా మీకు? సారీ, సోలోగా అంటే సోలో పోస్టర్ కనిపించి అంటే లెజెండ్ తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కెరియర్ తీసుకున్నారు, మళ్ళీ రుద్రంగితో సోలో పోస్టర్ కనిపిస్తుంది. ఆ ఎగ్జైట్మెంట్ ఏమన్నా ఉందా? థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫర్ దట్. యా, కరెక్టే మీరు చెప్పారు. చాలా కాలం అయింది నన్ను నేను చూసి సోలోగా. అండ్ ఎక్సైట్ అయ్యింది కూడా ఎన్నో సినిమాల తర్వాత. రీసెంట్గా కూడా చెప్పానండి, నేను లెజెండ్ తర్వాత 70-80 సినిమాలు చేశాను. వాటిల్లో చెప్పుకోవడానికి ఒక 7-8 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ 7-8 క్యారెక్టర్స్లో ఈ పర్టికులర్ రుద్రంగి అనేది 1 అవుతుందా, 7 అవుతుందా, 8 అవుతుందా, 9 అవుతుందా నాకు తెలియదు, కానీ పేరు మాత్రం చాలా మంచి పేరు వస్తుంది. నా ఒక్కడికే కాదండి ఈ సినిమా. ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ జగపతి బాబు ఆర్ మమతా మోహన్ దాస్ ఆర్ విమలా రామన్. వీళ్ళందరూ పేర్లు కాదు ఇక్కడ కావాల్సింది, మన క్యారెక్టర్స్ కావాలి.
ఇవాళ రన్ అయ్యేది సినిమాలు క్యారెక్టర్స్ మీద, కథనం మీద. సో ఆ దమ్ము ఉంది నాకు, మెయిన్గా ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇట్స్ అ కల్ట్ ఫిలిం. అరే మళ్ళీ కొత్తగా ఉంది ఒక సినిమా, మళ్ళీ ఒక కొత్త సినిమా చూసాం, వేరే సినిమా చూసాం, రెగ్యులర్ రజాకాసు ఇవన్నీ కాదు అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, చూస్తారు అనేది నా నమ్మకం. సార్ మోస్ట్ సాఫ్ట్ పర్సన్ ఇమేజ్ నుంచి మోస్ట్ వైల్డ్ పర్సన్ ఇమేజ్ వరకు, అంటే అటు మెప్పించారు, అటు ఒక ఫ్యాన్ బేస్ ఉంది, ఇటు ఒక ఇమేజ్ని, అంటే ఇప్పుడు త్రూఅవుట్ ఇండియాలో ఒక ప్రామినెంట్ ఆర్టిస్ట్ లిస్ట్ తీస్తే జోధవ గారి పేరు, అంటే లాంగ్వేజ్లకి అతీతంగా మీరు వర్క్ చేస్తున్నారు. ఈ ఫేజ్ ఎలా ఉంది సార్ మీకు? ఏ ఫేజ్ని ఎక్కువగా మీరు ఎంజాయ్ చేస్తున్నారు? థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ అండి. ఈ ఫేజే బాగుందండి డెఫినెట్గా, బికాస్ రెస్పాన్సిబిలిటీ తక్కువ నెంబర్ 1, అండ్ ఎక్స్పోజర్ ఎక్కువ. కొత్త డైరెక్టర్స్ అవ్వచ్చు, పెద్ద డైరెక్టర్స్ అవ్వచ్చు, వేరే వేరే లాంగ్వేజ్ హీరోస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో అవన్నీ మంచి ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ అని నా ఫీలింగ్, అండ్ దిస్ ఇస్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.